ఇంక రోహిణి తిరిగి వచ్చిన తర్వాత ఇంక నా భర్తను కానీ ఏమన్నా అంటే మాత్రం బాలుని నేను అస్సలు ఊరుకోను మావయ్య అని చెప్పని అంటూ ఉంటుంది. అప్పుడు ఇంక నేను ఇంట్లో నా భర్తను తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికని నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అనడంతో ఇంకా బాలు అయితే వెళ్ళిపోండి, నాకేం నష్టం లేదు, వెళ్ళిపోండి అని చెప్పని అంటాడు. అప్పుడు చూసారా తను వీళ్ళు ఎలా మాట్లాడుతుందో అని చెప్పని ఇంకా ప్రభావతి అయితే సత్యంతో అంటే ఇంకా మీనా అయితే మళ్ళీ అవును అప్పుడు బాలు అయితే ఇంకా ఆ రోజు మమ్మల్ని వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసావు కదా అని చెప్పని ఇంకా బాలు అడిగేటప్పటికి ప్రభావతి నోరైతే ఇంకా గమ్మగా అయిపోతుంది. ఇంకా రోహిణి అయితే అలా చెప్పేసిన తర్వాత ఇంక ఎవరి తొట్టు ఏది మాట్లాడాలో తెలియక ఇంకా సత్యం అయితే అలాగే ఉంటే చూసారా అండి తను వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే నేను మొత్తం చూస్తూనే ఉన్నాను కదా, నేనేం లేను కదా, ఎక్కడేం లేకుండా లేను కదా, ఉన్నాను కదా అని చెప్పని సత్యం అయితే ప్రభావతిని కసురుకుంటాడు. అప్పుడు ఇంకా ప్రభావతి అయితే ఇంకా రోహిణి అయితే ఎందుకమ్మా ఇలా పనిచేసావు, నేను మీ ఆయనకి జాబ్ లేకుండా ఉంటే నేను ఎలా గమ్ముగా ఉంటాను అనుకుంటున్నావు, నా బిడ్డ జాబ్ కోసం ఎన్ని బాధలు పడుతున్నాడో నాకు తెలుసమ్మా అని చెప్పనని అంటుంది. అప్పుడు రోహిణి అయితే నాకు చెప్పొచ్చు కదా అత్తయ్య, ఈరోజు ఏమీ చదువులేని ఆ బాలు దగ్గర కూడా నా భర్త మాటలు పడాల్సి వచ్చింది అని చెప్పని అని అంటే ఇంకా అలా అయితే గమ్ముగా అయిపోతుంది. ఇంకెప్పుడు నువ్వు అందులో ఇందాక మీ మామయ్య దగ్గర అన్నావు కదమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను నా భర్తను తీసుకొని, అలా మాత్రం చేయొద్దమ్మా, నేను నా పెద్ద కొడుకుని చూడకుండా ఉండలేను, ఈ ఆస్తికి అంతటికి వీడే కదమ్మా వారసుడు నా అని చెప్పని అంటూ ఉంటే ఇంకా మీరున్నంగా నాకెందుకు అత్తయ్య దిగులు, నేను ఇంకా మనోజ్ని వేరే కబరం పెట్టిన మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి అని చెప్పని మనసులో అనుకుంటుంది. ఇంకా ఎలాగోలాగా రోహిణిని అయితే మార్చేశాను, నా కొడుకు ఇంకా ఇదొక్క సమస్య ఉండింది, అది కూడా ఈ రోజుతో కూడా తీరిపోయింది అని చెప్పని ఇంక ఉదయానికల్లా మనోజ్ని అయితే ఇంకా బాగా రెడీ చేసి ఆ హారతలు ఈ హారతలు అన్నీ ఇచ్చి ఉద్యోగానికైతే బయలుదేరి చేస్తారు. ఇంకా ఆడకు పోయిన తర్వాత అంటే ఉద్యోగం వెతుక్కోవడానికి పోయేదానికే ఇంత రెడీ చేస్తే మీరు ఇంకా ఉద్యోగం చేసేటప్పుడు ఇంక మీరిద్దరు ఇంకెన్ని చేయరు ప్రభావతమ్మ అని చెప్పని అంటూ ఉంటాడు. ఇంకా రోహిణికి అయితే కోపం వచ్చి మా ఆయన జాబ్ ఎత్తుక్కోడో నీకు అనవసరం అని చెప్పని అంటుంది. ఒరే 40 లక్షలు మింగినోడా, నీకు నా దగ్గర ఒక జాబ్ ఉంది చేస్తావా అని చెప్పానంటే ఏదో కొత్త జాబ్ ఏమన్నా ప్రభావతి అయితే ఆతృతగా ఏం జాబ్ రాదని చెప్పానంటే నా దగ్గర కారుకి డ్రైవర్ కావాలా, వస్తాడా నీ కొడుకు అని చెప్పని అడుగుతుంది. అప్పుడు ఇంకా నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు బాలు, నేను నీకు వదిని అని చెప్పానంటే నువ్వు మరిదిగా ఒక విలువ నాకు ఇస్తే నేను నీకు వదినగా నీకు ఒక విలువ ఇస్తాను అని చెప్పని మనోజ్ బాలు అతను